రణస్థలం అనే పేరు ఉన్న ఒక పల్లెటూరులో మూర్తి మరియు పద్మ అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉన్నారు. వాళ్లది కొంచెం పేద కుటుంబం అవడంతో రోజు గడవడం కష్టంగా ఉండేది. పనికెళ్తే గాని భోజనం దొరికేది కాదు. ఒకరోజు వాళ్ల మావయ్య ఇంటికొచ్చి ఇదంతా చూసి వీళ్లకేదైనా సహాయం చేస్తే బాగుండు అని అనుకున్నారు. అయితే అలా వెళ్తూ ఉండగా తనకు ఆవు కనిపించింది. అది కొనేసి మూర్తికి పెంచుకోమని ఇచ్చారు. దాని ద్వారా వచ్చే పాలు అమ్ముకుని బ్రతకమని చెప్పారు. అయితే ఒకరోజు పద్మ వచ్చి తన భర్తతో ఇలా చెప్పింది. ఏవండి, మనకి పాలు బాగా వస్తున్నాయి కదా, మనం తాగగా ఇంకా పాలు మిగిలిపోతున్నాయి. ఎవరికైనా పాలు పోస్తే మనకి డబ్బులు వస్తాయి కదండి. సరే పద్మ, నేను అదే అనుకుంటున్నాను. కానీ ఇక్కడ చాలామంది ఖాతాలు పోస్తున్నారుగా, వాళ్ళందరినీ కాదని మన దగ్గర ఎవరైనా ఎందుకు తీసుకుంటారు? మన ఎదురుగా టీ కొట్టుంది కదండి, వాళ్ళని ఒకసారి అడగండి. వాళ్ళకి ఎన్ని పాలైనా కావాల్సి వస్తుంది కదా. అయితే ఓసారి వెళ్ళి అడుగుతాను, ఏమంటారో చూద్దాం. దాన్ని బట్టి మనం ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. సరేనండి. మూర్తి అక్కడి నుంచి ఎదురుగా ఉన్న టీ కొట్టుకు వెళ్తాడు. రామయ్య, రామయ్య! ఏంటి మూర్తి గారు ఇలా వచ్చారు? ఏదైనా పనుందా? రామయ్య, మీకు టీ కొట్టు కదా, మీకు పాలేమైనా కావాలేమో అడగడానికని వచ్చాను. అవునా, మీ దగ్గర పాలుంటే ఇవ్వండి. మీరమ్ముతారని తెలియక అడగలేదు. నాకు పాలు చాలా అవసరం. సరిపోవట్లేదని కొట్టు తొందరగా మూసేసి వెళ్ళిపోతున్నాను. టీ తాగడానికి వచ్చిన వాళ్ళకు కూడా లేదని చెప్పాల్సి వస్తుంది. సరేనండి, ఇస్తాము. రోజు పొద్దున్న సాయంత్రం 2 పూట్ల పోస్తాం. చాలా చాలా ధన్యవాదాలండి. మీకు సరిపడా డబ్బులు నేను ఇస్తాను. అలా మూర్తిగారికి డబ్బులు బాగానే రావడం వల్ల ఇంకా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతూ కొన్ని రోజులకి వేరే వ్యాపారాలు కూడా మొదలుపెట్టారు. మంచి లాభాలు రావడంతో పెద్ద ఇల్లు కట్టారు. చాలా పలుకుబడి కూడా సంపాదించారు. తన భార్యకి చాలా నగలు సంపాదించి ఇచ్చారు. ఇలా డబ్బులు సంపాదించడం వలన తనకి డబ్బుతో పాటు తల పొగరు కూడా ఎక్కువైంది. తను చేసే ఆ పాల వ్యాపారం కూడా చాలా తక్కువగా చూడడం మొదలుపెట్టాడు. ఒకరోజు తన భార్యతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. పద్మా, నేను మీ నాన్నగారిచ్చిన ఆవుని అమ్మేద్దాం అనుకుంటున్నాను. దానికి తిండి దండగా పాలివ్వడం కూడా బాగా తగ్గించేస్తుంది. ఒకసారి వైద్యశాలకి పట్టుకెళ్ళి చూపిస్తే బాగుంటదండి. తనకి ఒంట్లో బాగోలేదేమో, అందుకే పాలు తగ్గిపోయాయేమో. ఒకసారి వైద్యుని కలిసి అడగండి. ఇంకా ఈ ఆవుల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉండాలా? అంత సమయం నా దగ్గర లేదు. అది కాదండి, ఒకసారి నా మాట వినండి. ఆవు వచ్చాక మనకు బాగుంది కదా, ఆవు వల్ల మనం చాలా ఉపయోగపడున్నాం. అయితే తల మీద పెట్టుకుని ఊరేగమంటావా? నా కష్టాన్ని బట్టి ఈరోజు బాగున్నాం. ఆవొచ్చింది గ్యాదొచ్చింది కాదు. కొంచెం బుర్ర పెట్టి మాట్లాడు పద్మా. సరేనండి, మీ ఇష్టం. ఒకరోజు ఆవుకి ఒంట్లో బాగోలేకపోవడంతో అక్కడే ఉండిపోతుంది. అది ఇంటి వరకు చేరలేకపోతుంది. ఆవుల సాల్లో పనిచేసేవాడొచ్చి మూర్తికి చెప్పాడు. తన మొట్టమొదట కొన్న ఆవు ఇప్పటివరకు ఆవుల సాలికి రాలేదు అని చెప్పాడు. మూర్తి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో, ఆవు కనిపించడం లేదా? ఒకసారి నువ్వు వెళ్ళి వెతుకు. సరే అని చెప్పి అక్కడి నుంచి పనివాడు వెళ్ళి వెతుకుతాడు. కాని ఆవు ఎక్కడా కనిపించదు. తిరిగి పనివాడు వచ్చేస్తాడు. మూర్తికి తలపొగరు ఎక్కువవడంతో ఎవరి మాట వినకుండా తనకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వ్యాపారంలో చాలా నష్టపోయి ఇంటికి తిరిగొస్తాడు. ఏవైందండి, అంత దీనంగా కూర్చున్నారు? ఎందుకు? ఏం చేస్తావు? నువ్వింట్లో కూర్చొని తినడమేగా పని నీకు. నాకు వ్యాపారంలో చిన్న ఇబ్బంది వచ్చింది, నేను చూసుకుంటానులే, నువ్వెళ్ళు. అలా చెప్పగానే పద్మ కోపంతో అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది. కొంతసేపు తర్వాత మూర్తి వెళ్ళి తన బంగారం ఇవ్వమని అడుగుతాడు. ఎదురు మాట చెప్పకుండా తన బంగారం తీసి ఇచ్చేస్తుంది పద్మ. తనకి అప్పటికే అర్థమైంది, వ్యాపారంలో ఏదో నష్టం వచ్చింది, అందుకే ఇతను ఇంత దిగాలుగా ఉన్నారు అని. ఆ బంగారం తీసుకుని మూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మూర్తి పట్టించుకోకపోవడం వల్ల పాల వ్యాపారం ముందు నుంచే కొంచెం డీలా పడింది. అన్ని వ్యాపారాలు నష్టపోయి మళ్లీ తన పాత ఇంటికి వచ్చేస్తాడు మూర్తి. దిగాలుగా కూర్చున్న మూర్తి దగ్గరికి పద్మ వచ్చి ఇలా అంటుంది. నేను మీకు ఆ రోజే చెప్పాను, అది మనకి కలిసొచ్చినావు, మీ రావును పట్టించుకోకుండా వెళ్ళిపోయారని. అయ్యిందేదో అయిపోయిందిలే, ఇప్పుడేం చేయగలం? అంతా నష్టపోయాను. మళ్ళీ ముందున్న పరిస్థితికే తిరిగి వచ్చాను. ఒకసారి వెళ్ళండి, వెళ్ళి మా నావుని వెతికిస్తండి.
ఆవు వచ్చిన వేళ విశేషం బట్టి మనం అదృష్టవంతులమయ్యాం. సరేలే, నేను ఆవుని వెతకడానికి వెళ్తాను. మూర్తి ఆవును వెతకడానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో తను చాలా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకుంటాడు. ఇప్పుడు ఆ చెట్టు కింద ఒక వృద్ధుడొచ్చి కూర్చుంటాడు. ఆ వృద్ధుడు మూర్తితో ఇలా మాట్లాడతాడు. ఎవరయ్యా నువ్వు? ఎప్పుడు నిన్ను ఈ ఊర్లో చూడలేదు. నేను పక్కనే ఉన్న రణస్థలం నుంచి వచ్చానయ్యా. ఏదైనా వ్యాపారం పని మీద వచ్చావా? ఏమైనా సహాయం చేయమంటావా? నువ్వు చూస్తేనే ఎంతో ముసలివాళ్లాగా ఉన్నావు. నువ్వేం సహాయం చేయగలవు చెప్పు. ఎంత ముసలివాణ్ణైనా నా కాళ్ళ మీద నేను బ్రతుకుతున్నాను తెలుసా? అవునా? నీకెవరూ పిల్లలేరా నిన్ను చూసుకోవడానికి? ఉన్నారు గాని నేను ముసలోనైపోయానని వదిలేశారు. ముసలోడు అయిపోతే తల్లిదండ్రులు వదిలేస్తారా ఏంటి? మనిషి అయినా ఆవైనా ముసలైతే వదిలేస్తారు. మూర్తి ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. అయ్యో, నా ఆవుకి ఒంట్లో బాగోలేకపోతే నేను కూడా ఇలానే వదిలేశాను కదా అని చాలా బాధపడతాడు. తర్వాత నా పిల్లలు కూడా నేను ముసలివాడినైపోతే నేను వదిలేసినట్టే నన్ను వదిలేస్తారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకీ నువ్వెందుకొచ్చావో చెప్పలేదు. నేను నావుని వెతుక్కుంటూ వచ్చాను. 2 రోజులు బట్టి అది కనిపించటంలా. సరే, అటువైపు వెళ్ళి వెతుకు, దొరుకుతుందేమో చూడు. కంగారు పడకు, నీ ఆవు తప్పకుండా దొరుకుతుంది. కొద్దిసేపు పడుకొని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మూర్తి. వెళ్ళి మరలా ఆవుని వెతకడం మొదలు పెడతాడు. చాలాసేపు వెతికి వెతికి అలసిపోయి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు మూర్తి. ఇంటికి చేరుకోగానే తన భార్య పద్మ వచ్చి, ఏవండి, ఆవు జడేమైనా తెలిసిందా? లేదు పద్మ, ఏమీ తెలియలేదు. చాలాసేపు వెతికాను. రేపు వేరే ఊరిల్లి వెతుకుతాను. అక్కడ కనిపిస్తుందేమో చూస్తాను. సరేనండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది పద్మ. అనవసరంగా నేను పట్టించుకోకుండా మా నావుని వదిలేశాను. నేనెంతో పొరపాటు చేశాను గదా. బాధపడకండి, మన ఆవు తప్పకుండా దొరుకుతుంది. అయినా ఆ ఆవు వల్ల మనకు అదృష్టం వచ్చింది. ఆ ఆవు వెళ్ళిపోయాకే ఇప్పుడు మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం. రేపు మన పక్కూరైన వీరభద్రపురానికి వెళ్ళి వెతుకుతాను. రేపు వెళ్తారు కదా, ఇప్పుడైతే భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. సరే అని మూర్తి మరియు పద్మ భోజనం చేసేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తెల్లవారుజామున లేచి మళ్లీ వీరభద్రపురం బయలుదేరతాడు మూర్తి. ఆ ఊరు చేరుకుని అక్కడ చుట్టుపక్కల ప్రజలందరినీ అడుగుతూ ఉంటాడు. ఆవు కనిపించకపోవడంతో ఒక దగ్గరికి వెళ్లి నిరాశతో కూర్చుని బాధపడుతూ ఉంటాడు. మళ్లీ అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ లేచి వెతుకుతూ ఉంటాడు. మూర్తికి బాగా దాహం వేయడంతో మంచినీళ్ల కోసం ఒక నుయ్యి దగ్గరికి చేరుకుంటాడు. ఆ నుయ్యి ప్రక్కన ఒకతను బాధపడుతూ ఉంటాడు. మూర్తి ఆయన చూసి ఇలా అంటాడు. అయ్యా, మీరెవరు? నా పేరు రాఘవయ్య అండి. నేను వీరభద్రాపురంలోనే ఉంటాను. ఎందుకండి రాఘవయ్య గారు ఇంతలా బాధపడుతున్నారు? నా ఆవుకి ఒంట్లో బాగోలేదండి. చాలా బాధపడుతుంది. అది కొన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరే ఉంది. దానివల్ల నేను చాలా మేలు పొందాను. ఇప్పుడు దానికి బాగోకపోవటంతో నా కాళ్ళు చేతులు పని చేయటం లేదు. ఏమీ ఆలోచన తోచటం లేదు. ఏంటి, మీరు మీ ఆవుకి బాగోపోతే ఇంతలా బాధపడుతున్నారా? నేను ఈ రోజులా బ్రతుకుతున్నానంటేనే ఆ ఆవు దయవల్ల, తన పాల వల్లే నా ఇంట్లో భార్య బిడ్డల్ని పోషించుకోగలిగాను. ఆవంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. అవునా? అసలు ఆవుకేమైంది? ఏమైందో తెలియదండి. 2 రోజులు భోజనం తినలేదు. మంచి వైద్యుడి కోసం చూస్తున్నాను. మూర్తి తన ఆవుకి పెట్టిన ఇబ్బందంతా ఆలోచించుకుని కళ్ళ వెంట నీళ్లు కారుస్తాడు. తను చాలా ఇబ్బంది పెట్టాడని అనుకుంటాడు. అలా బాధపడుతున్న మూర్తిని చూసి రాఘవయ్య ఇలా అంటాడు. ఏమైందండి? కళ్ళ వెంట నీళ్లు గారుతున్నాయి. అంతలా బాధపడుతున్నారు? నా ఆవు కూడా కనిపించటం లేదండి. నేను నా ఆవుని చాలా ఇబ్బంది పెట్టాను. పట్టించుకోకుండా వదిలేశాను. నేను చేసిన పనులన్నీ చూస్తుంటే నాకే చాలా బాధగా అనిపిస్తుందండి. అయ్యో, బాధపడకండి. తప్పనిసరిగా దొరుకుద్ది. నాకు తెలిసిన ఓ వైద్యుడున్నాడండి.
మీకు ఆయన ఉండే చోటు చెప్తాను, అక్కడికి వెళ్ళి ఆయన్ని పట్టుకొని మీ ఆవుకి వైద్యం చేయించుకోండి. అవునా, సరేనండి, ఇప్పుడే వెళ్తాను. మూర్తి వైద్యుడుండే చోటు చెప్పగానే రాఘవయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాలా సంతోషపడతాడు. తన ఆవుని చూపిద్దామని అనుకుంటాడు. ఇంతలో మూర్తి తన దాహం తీర్చుకొని అక్కడే కొద్దిసేపు కూర్చొని మళ్లీ ఆవుని వెతకడానికి బయలుదేరతాడు. ఎంత వెతికినా సరే దొరకకపోవటంతో బాధపడుతూ ఇంటికి వెళుతున్నప్పుడు మార్గమధ్యంలో తన ఆవు కనిపిస్తుంది. చాలా ఆనందపడుతూ తన దగ్గరికి వెళ్లి దండం పెట్టి తనని క్షమించమని అడిగి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆవుని చూడగానే పద్మ చాలా ఆనందపడుతుంది. ఏవండి, మన ఆవు ఎక్కడ దొరికింది? చాలా వెతికాను పద్మ, కానీ దొరకలేదు. నేను అలసిపోయి ఇంటికి వస్తుంటే మార్గ మధ్యంలోనే నాకు కనిపించింది. పోనీలేండి, ఎలాగైతేనేమి మన ఆవు మనకు దొరికేసింది కదా. ముందెళ్ళి వైద్యుని పిలుచుకొస్తాను. అవునండి, వెళ్ళండి. వేగంగా వెళ్ళి చూపించండి. ఇప్పటికే తన ఒంటిలో అసలు బాలేదు. మూర్తి వెళ్ళి వైద్యుని తీసుకొచ్చి ఆవుకి వైద్యం చేయిస్తాడు. వైద్యం చేయించిన కొంతసేపటికి ఆవు కుదుటపడి మేలుకుంటుంది. ఆవును చూసి పద్మ మరియు మూర్తి చాలా సంతోషపడతారు. మళ్ళీ మనకి మంచి రోజులొస్తాయండి. మన ఆవు మన దగ్గరికి వచ్చేసిందిగా. పద్మ, నేను ఊర్లోనే తిరిగాను కదా, అక్కడ నాకు చాలామంది కలిశారు. వాళ్ళ జీవితంలో జరిగినవన్నీ చూస్తుంటే నేనెంత తప్పు చేశానో నాకు అర్థమైంది. మా నావు పట్ల నేను చాలా దారుణంగా వ్యవహరించాను. నన్ను క్షమించు పద్మ. అలా అనకండి. ఇప్పుడు మీ తప్పు మీకు తెలిసొచ్చింది కదా, ఇక వదిలేయండి. ఇంతలో పద్మ వాళ్ళ నాన్నగారు ఇంటికి చేరుకుంటారు. ఏమిటమ్మా, వ్యాపారంలో ఇంత నష్టం వచ్చింది, ఎన్ని ఇబ్బందులు పడ్డారు. కనీసం నాకైనా చెప్పుండొచ్చు కదా తల్లి. నేనంత వాణ్ణి కాకపోయినా నా కూతుర్ని అల్లుణ్ణి నేను చూసుకోలేనా అమ్మా? అలా ఏం లేదు మామయ్య గారు. నేను చేసిన పొరపాటే నన్ను ఇబ్బంది పెట్టింది. నేనే గర్వంతో విర్రవీగి నా వ్యాపారంలో నేనే తప్పులు చేసుకొని నా వల్లే నా వ్యాపారాన్ని కూలగొట్టుకున్నాను. నాన్న, జరిగిపోయిందిదో జరిగిపోయిందిగా. నష్టపోయిందని ఇప్పుడు తిరిగి దాన్ని తేలేం కదా. మీరు తెచ్చిచ్చిన ఆ వల్లే మేము ఇంత అభివృద్ధిలోకి వచ్చాం. అది కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత మేము చాలా ఇబ్బందులే పడ్డాం. ఇప్పుడు మా నావు మన ఇంటికి వచ్చేసిందిగా, ఇక నుంచి మేమందరం సుఖంగా ఉంటాం. మీకిచ్చిన ఆవు మీకు చాలా అదృష్టం తెచ్చిపెట్టింది. కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీరు ఇబ్బంది పడ్డారు. ఆ ఆవుని నేనొక స్వామీజీ ఆశ్రమం నుంచి పట్టుకొచ్చాను. అది చాలా మంచి ఆవు, చాలా మహిమగల ఆవు అని ఆ స్వామీజీనే చెప్పారు. అయినా మొదట మీకు అదృష్టం ఇచ్చిన దాన్ని ఎప్పుడూ తక్కువ చేయకూడదు. ఎప్పుడైనా దైవంగా చూసుకోవాలి. మీ ఆవు మీకు దొరికిందిగా, ఇక మీరు సంతోషంగా ఉండండి. మనము ఎవరి వల్ల బ్రతుకుతున్నామంటే వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేసి చూడకూడదు. అది ఏ వ్యాపారం అవ్వని, లేదంటే పనవ్వని, ఒక మనిషి అవ్వని. అలా చేస్తే మనం బ్రతికేదానికి విలువ లేకుండా పోతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. రామపురం అనే గ్రామంలో చాలా మంది వ్యవసాయంతో పాటు రకరకాల వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే ఊర్లో వీరయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన ఉదయాన్నే నిద్రలేచి పెరట్లో ఉండే వేప చెట్టు దగ్గరికి వెళ్లి వేప పుల్లలతో పళ్ళు తోముకునేవాడు. తర్వాత కొట్టం దగ్గరికి వెళ్లి ఎడ్ల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా పంట కోసం మిమ్మల్ని కష్టపెడుతున్నాను. ద్వేషంతో కాకుండా ప్రేమతో సహకరించండి. మనం పండించే పంట నలుగురి ఆకలి తీరుస్తుంది అని ఎడ్లకి దండం పెట్టి వాటిని బండికి కట్టి ఎడ్ల బండి మీద పొలం దగ్గరకు వెళ్లేవాడు. పొలంలో ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడి తర్వాత ఆ భూమాతకి కృతజ్ఞతలు చెప్పి వచ్చేవాడు. ఆ తర్వాత వీరయ్య సాయంత్రం రచ్చబండ దగ్గర కూర్చొని తన స్నేహితులతో కాసేపు కబుర్లు చెప్పి ఇంటికి వెళ్లేవాడు. పార్వతి, ఏం చేశావు? రోటి పచ్చడా? అబ్బా, అదిరిపోయింది. నీలాగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ వంట చేయలేరు అని తన భార్యని ప్రశంసించి ఆవుకి ఎడ్లకి గడ్డివేసి కాసేపు నడిచి ప్రశాంతంగా ఆరుబయట పడుకునేవాడు. అదే ఊర్లో రాజయ్య అనే ఒక రైతు ఉండేవాడు. ఆయన వ్యవసాయంతో పాటు చాలా ఆవుల్ని పెంచుతూ పాల వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాడు. చాలా ఆదాయం వస్తున్న ఆయనకి స్వార్థం ఎక్కువ. వాటిలో నీళ్లు కలిపి అమ్మేవాడు. ఒకరోజు వీరయ్య పొలం పని ముగించుకొని ఎడ్లబండి మీద వస్తున్నాడు. అక్కడ దారిలో రాజయ్య ఒక ఆవుని చితకబాదుతూ ఉన్నాడు.
చావే చావు, ఈ రోజు నా చేతిలో నువ్వు చావాల్సిందే అని ఆ ఆవుని చితకబాది తిడుతూ ఉన్నాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ ఆవు అమ్మా అంటూ ఏడుస్తూ అరుస్తుంది. వీరయ్య ఎడ్లబండి మీద వస్తూ రాజయ్య ఆవుని కొట్టడం చూశాడు. హడావుడిగా బండాపేసి రాజయ్య దగ్గరికి వెళ్ళాడు. రాజయ్య, ఏంటట్టా కొడుతున్నావు? ఆపు, ముందాపు అంటూ కర్ర తీసుకుని విసిరేశాడు. ఏంటయ్యా, ఏంటా పిచ్చి కోపం? ఎందుకు ఆ మూగ జంతువునట్ట హింసిస్తున్నావు? మరేం చేయమంటావు వీరయ్యా, ఇది పాలివ్వడమే మానేసింది అని అసహనంగా చెప్పాడు. రాజయ్య, ఒక్కోసారి ఆహారం తక్కువగా ఇస్తే కొన్నిసార్లు పాలివ్వవు అంటూ ఏదో సర్ది చెప్పడానికి చెప్పాడు. కాని వీరయ్య మాటలకి రాజయ్యకి ఇంకా కోపం వచ్చింది. నువ్వాపి వీరయ్య, నీకేం ఎన్నన్నా చెప్తావు? దీని దూడ చచ్చిపోయింది, ఇక అప్పటి నుండి ఇది పాలివ్వడం ఆపేసింది అని దానివైపు చాలా కోపంగా చూశాడు. రాజయ్య, కొన్నిసార్లు ఆవు దాని బిడ్డ చచ్చిపోయినప్పుడు పాలివ్వటం కొన్ని రోజులు ఆపేస్తుంది. కొంచెం సమయం ఇవ్వాలి. ఏంటి సమయం ఇచ్చేది? దీనివల్ల నాకెంత నష్టం వచ్చిందో తెలుసా? ఛీ, దీని ముఖం చూస్తేనే అసహ్యంగా ఉంది. ఇది చస్తేనే మేలు అని దాన్ని ఇంకా కొడుతూనే ఉన్నాడు. ఆగు ఆగు రాజయ్య, ముందు నువ్వు వెళ్ళు. దీన్ని నువ్వు వెట్టగు చంపేయాలనుకున్నావు కదా, దీన్ని నాకిచ్చి నేను చూసుకుంటాను. దీన్ని దానమిచ్చినా కూడా దరిద్రమే అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. వీరయ్య ఆ ఆవును తీసుకుని ఊర్లో ఉన్న ఆచారి దగ్గరకు వెళ్ళాడు. ఆచారి గారు, నమస్కారం. ఈ ఆవునోసారి చూడండి అంటూ రాజయ్య కొట్టిన దెబ్బలతో ఉన్న ఆవుని చూపించాడు. ఆచారిగారు చూసి ఆకుపసరిని ఆవు గాయాలకి పూశాడు. దెబ్బలు బాగా తగిలాయి, కొన్ని రోజులు విశ్రాంతినివ్వండి అని చెప్పి పంపించాడు. ఆ ఆవుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఈ ఆవెవరిదండి, ఇంటికి తీసుకొచ్చారేంటి అంటూ చాలా ఆశ్చర్యంగా అడిగింది. వీరయ్య ఆవుని తీసుకుని కట్టేసి గడ్డివేశాడు. ఆచారి ఇచ్చిన పసరుని ఇంకోసారి పూసి పార్వతి దగ్గరకు వెళ్ళాడు. ఏంటండి, ఏం మాట్లాడరేంటి? ఎవరిది ఆవు అని వెళ్ళి అడిగింది పార్వతి. వీరయ్య జరిగిందంతా చెప్పాడు. పార్వతికి కూడా కొంచెం బాధ అనిపించింది. వీరయ్య ఆవుని కంటికి రెప్పలా చూసుకున్నాడు. కొన్ని రోజులకి ఆ ఆవు కోలుకుంది. వీరయ్య దాన్ని ఏమీ బాధ పెట్టకుండా ప్రేమగా చూసుకుంటూ శనగ చెక్క, తవుడు, పచ్చగడ్డి బాగా పెట్టేవాడు. దాంతో ఆవు వీరయ్య కుటుంబంలో మనిషి అయిపోయింది. దానికి గౌరీ అని పేరు కూడా పెట్టుకున్నారు. వీరయ్య అలాగే పార్వతమ్మ దంపతులు గౌరీ గౌరీ అంటూ చాలా ఆప్యాయంగా పిలుచుకునేవారు. కొన్ని రోజులకి రాజయ్య ఇంటికొచ్చాడు. వీరయ్యా, వీరయ్యా అని చాలా ఆవేశంగా పిలిచాడు. పార్వతి అలాగే వీరయ్య రాజయ్య పిలుపుకి బయటకొచ్చారు. రండన్నయ్య గారు అని మర్యాదలు చేయబోతూ ఉంటే రాజయ్య వినిపించుకోలేదు. నాకు ఏ మర్యాదలు అవసరం లేదు. దేనికైనా ఓ పద్ధతి ఉండాలి. నా ఆవుని మీరెట్టా పెంచుకుంటారు అనగానే వీరయ్య కంగు తిన్నాడు. అదేంటి రాజయ్య అట్టా అంటావు? నువ్వే కదా దీన్ని చంపేయాలన్నావు. తీసుకెళ్తానంటే సరే అన్నావు, మళ్ళీ ఇదేంటి అని చాలా సహనంతో అడిగాడు. పార్వతమ్మ కూడా ఓపిగ్గా వింటుంది. అవునన్నయ్య, ఆయన దొంగతనం చేసే మనిషి కాదు ఇట్ట మాట్లాడడం సరైన పద్ధతి కాదు రాజయ్య అని భార్యాభర్తలిద్దరూ రాజయ్యని నిలదీశారు. మీరు దొంగతనం చేశారని నేను అంటంలేదు. ఏదో కోపంలో ఆ రోజు అట్ట చెప్పాను. మళ్ళీ నా ఆవు నాకు కావాలనిపించదా అని కఠినంగా చెప్పాడు. రాజయ్య గారు, మీ ఆవు కావాలంటే మీరు తీసుకెళ్ళండి, అంతేగాని ఇట్టా గొడవ చేయడం సరికాదు అని చెప్పాడు. రాజయ్య కోపంగా ఆవుని తీసుకుని వెళ్తున్నాడు. పార్వతి అలాగే వీరయ్య దంపతులు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఏంటండి అలా వదిలేశారు? ఆయన దాన్ని వదిలేశాడు కదా, మళ్ళీ ఇప్పుడు ప్రేమ కురిపించిందా? సరేలేవే, గోదానం చేసాం అనుకుందాంలే అని భార్యకి సర్ది చెప్పి ఇంట్లోకి వెళ్లారు. తర్వాత రోజు ఉదయం పార్వతమ్మ ఇంటి ముందు కల్లాపి చల్లి వెళ్దామనుకుని వచ్చేసరికి ఎదురుగా గౌరీ నిలబడి ఉంది. ఏమండి అంటూ గట్టిగా పిలవడంతో వీరయ్య కూడా వచ్చేశాడు. గౌరీ ఒంటరిగా వచ్చేసిందేంటి అని ఇద్దరు దంపతులు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ముక్కు మీద కోపంతో రాజయ్య అక్కడికి వచ్చాడు. చిచ్చి, ఇవేం బుద్ధులు! ఆవుని దొంగతనం చేస్తారా అని చిరుబురులాడుతూ వచ్చాడు. చూడండి రాజయ్య గారు,
మీరు పొరపడుతున్నారు. గౌరీయే వచ్చింది, అంతే తప్ప మేమేం తీసుకురాలేదు. వినేవాడుంటే ఎన్నైనా చెప్తారు. మూగజీవి గదా, దాని మీదకు పెట్టారా? ఇట్లాంటి దొంగ బుద్ధులెందుకు మీకు అని చెప్పడంతో వీరయ్యకి పార్వతమ్మకి కోపం వచ్చింది. చూడండి అన్నయ్య గారు, పెద్దవారు కాబట్టి గౌరవిస్తున్నాను. మీరెట్లా మాట్లాడడం తప్పు. అయినా ఇంకొకసారి చెప్తున్నా, మీ యావుని దొంగతనం చేయాల్సిన కర్మ మాకు పట్టలేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కాస్త కటుగానే చెప్పింది. మీ యావుని తీసుకుని వెళ్ళండి. ఓహో, నావుని తీసుకొని నన్నే మళ్ళీ వెళ్ళమంటారా? ఇది బాగుంది. వినండమ్మా వినండి, ఎక్కడా లేని విచిత్రం వీళ్ళ దగ్గరే చూస్తున్నాం అని రాద్ధాంతం చేయడం మొదలుపెట్టాడు. ఊరి జనాలందరూ పోగయ్యారు. ఆ ఊరి జనంతో పాటు ఊరి ధర్మాధికారి నరసయ్య కూడా వచ్చాడు. ఏంటి, ఏం జరిగింది? నరసయ్య గారు నమస్కారం అండి అంటూ జరిగిందంతా వీరయ్య నరసయ్యకి వివరించాడు. అంతా విన్న తర్వాత, రాజయ్య గారు, ఇన్ని రోజులు సేవ చేసినందుకు కృతజ్ఞతతో ఆ ఆవు వచ్చింటుంది. దీనికే గొడవెందుకు? మీ ఆవుని మీరు తీసుకెళ్ళండి అని చాలా శాంతంగా చెప్పాడు. కాని రాజయ్య అస్సలు ఒప్పుకోలేదు. అలా ఎలా తీసుకెళ్తానండి? నా ఆవుని దొంగతనం చేసిన వాళ్ళకి మీరు శిక్ష వెయ్యండి. చూడు రాజయ్య, దొంగతనం అంటే మాత్రం మర్యాదగా ఉండదు అంటూ మాట్లాడుతూ గొడవలు పెట్టుకోవడం చూశారు నరసయ్య. వీరయ్య మంచితనం అలాగే రాజయ్య దుర్బుద్ధి గురించి నరసయ్యకి చాలా బాగా తెలుసు. సరే రాజయ్య, నీకలా ఇష్టం లేదు గనక ఈరోజు నువ్వు ఆవుని తీసుకెళ్ళు. రాత్రి మళ్ళీ ఆవు వీరయ్యని వెతుక్కుంటూ వస్తే ఆవుని వీరయ్యకివ్వాలి. లేదు నీ దగ్గరే ఉంటే వీరయ్య దొంగతనం చేశాడని ఒప్పుకుందాం. కాని ఆవుని కొట్టంలో కట్టేసి నువ్విక్కడికొచ్చేయాలి. ఆహా, అదెలా కుదురుతుందండి? ఇంకేం మాట్లాడొద్దు, నేను చెప్పిందే చెయ్యండి అని ధర్మాధికారి ఆదేశించాడు. ఇక రాజయ్య చేసేదేమి లేక ఆవుని తీసుకొచ్చి కొట్టాంలో గట్టిగా కట్టేశాడు. రాత్రి రచ్చబండ దగ్గర ధర్మాధికారి, వీరయ్య అలాగే రాజయ్యలతో పాటు ఊరి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అవ్వగానే గౌరీ కట్లు కూడా తెంపుకొని పరిగెత్తుకుంటూ వచ్చి వీరయ్య దగ్గరకొచ్చింది. విషయాన్ని ఊరి ప్రజలందరూ చూశారు. రాజయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. చూసావా, మూగజీవులకి మోసం చేయటం రాదు రాజయ్య. చెప్పినట్టే ఆవుని వీరయ్య దంపతులకిచ్చి ఇక నువ్వు ఇంటికి వెళ్ళు అని తీర్పు చెప్పాడు. ఇక రాజయ్య ఏం చేయలేక ఏడుస్తూ ఇంటికి వెళ్ళాడు. వీరయ్య దంపతులు గౌరిని తీసుకుని వెళ్లారు. రాజయ్యకి 2 సార్లు వీరయ్య గోదానం చేసినా ఉపయోగించుకోకుండా ఒట్టి చేతులతో వెళ్ళాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.